అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో పాట పాడుకుంటూ దేవుని మహిమ పలుకుతామండి. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమించువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి. నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. నీపై సర్వం మోపితివి యేసు, నీపై సర్వము మోపితివి. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమించువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా. ఆదియు అంతము నీవేగా, ఆరాధ్యుండవు నీవేగా. అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా. ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా. అనిశము నిన్నే కీర్తితును యేసు, అనిశము నిన్నే కీర్తితును. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమించువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మనం వాగ్దానం విందామని సంఘ కాపరి వచ్చి వాగ్దానాన్ని తెలియజేస్తారు. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి యోదే కాలము జూలై మాసము 15వ తారీఖున దేవుడు మనల్ని సజీవులుగా అందరినీ నిలబెట్టినందుకు తన జీవము తన ఊపిరి మనకు అనుగ్రహించి మరొక దినాన్ని చూడటానికి దేవుడు అవకాశం కల్పించి ఉండగా దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి వచనము చివరి భాగము చదువుకుందాము. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ మాటలు మాట్లాడటానికి గల కారణం ఏంటి? ఎందుకు ప్రభు శిష్యులతో ఈ విధంగా ధైర్యాన్ని నింపుకోండి, ధైర్యము వహించండి, ధైర్యము కలిగి ఉండండి, ధైర్యముతో జీవించండి అని దేవుడు శిష్యులతో ఎందుకు తెలియచేస్తున్నాడు? హల్లెలూయా. అంటే శిష్యులతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, దాని ముందు ఒక మాట అంటాడు ప్రభు 33వ వచనంలో. ఏమంటాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును అయినను. చెప్పండి, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కానీ మీరు ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా సహజంగా ఏం చెప్తారంటే, శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఏం పర్వాలేదండి, దేవుడు అన్ని కష్టాలు తీసివేస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్తామా? అందరూ చెప్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు? మీకు శ్రమలు కలుగుతాయి కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. మీకు శ్రమలు పోతాయి కాబట్టి ధైర్యం తెచ్చుకోమంటున్నా. చాలాసార్లు మనం ఎలాగా మనుషులను ఆదరిస్తాము, ఎలాగా ఓదారుస్తాము అంటే, బలపరుస్తాము అంటే, ఏ విధంగా వారిని ధైర్యపరుస్తామంటే, మీకు శ్రమలు అనేవి కొంతకాలమే ఉంటాయి, శ్రమలు అనేవి కొద్ది కాలమే మీ జీవితాల్లో ఉంటాయి, కాబట్టి ధైర్యం తెచ్చుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ ప్రభు అలా చెప్పట్ల. ప్రభు ఏం చెప్తున్నాడు? ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. అయినా కానీ నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. ఇక్కడ దేవుడు 2 విషయాలు మాట్లాడుతున్నాడు. శ్రమ కలుగుతుంది కాబట్టి ధైర్యం తెచ్చుకొని అని చెప్తూ, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. అంటే నేను శ్రమ పడతాను, శ్రమ నాకు కలగబోతుంది, నేను కూడా శ్రమను అనుభవిస్తాను, ఆ శ్రమను నేను జయించబోతున్నాను, జయించి ఉన్నానని దేవుడు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను శ్రమ పడకుండా లోకమును నేను జయించట్లేదు, నేను శోధనను పడకుండా శోధనను నేను జయించట్లేదు. శోధన పడిన తర్వాతనే శోధనను జయిస్తాను, శ్రమ పడిన తర్వాతనే శ్రమను జయిస్తాను, కష్టపడిన తర్వాతే కష్టాన్ని నేనేం చేస్తాను? జయిస్తాను. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో మనం జయము పొందుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అంటే జయము పొందుకునే వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో మనం గమనించబోతూ ఉన్నాం. ఒకసారి ఈ మాట మనం చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము గమనించాలి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. మనము ఎలాగ ఈ లోకంలో ఉన్న వాడిని జయించగలుగుతాము? ఈ లోకంలో ఉన్న శ్రమను జయించగలుగుతాము, ఈ లోకంలో ఉన్న శోధన జయించగలుగుతాము, ఈ లోకంలో ఉన్న కష్టాలను జయించగలుగుతాము అంటే మనలో వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి వీటన్నిటిని ఆల్రెడీ జయించేశాడు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు నాలో ఉన్నవాడు ఏం చేశాడు? శ్రమను జయించేశాడు, పాపమును జయించేశాడు, శాపమును జయించేశాడు, రోగమును జయించేశాడు, అంధకారాన్ని జయించేశాడు, మరణాన్ని జయించేశాడు. ఆ వ్యక్తి నాలో ఉన్నాడు గనుక, ఏంటంట? ఆ వ్యక్తి నాలో ఉన్నాడు గనుక నేనేం చేస్తున్నాను? నేను కూడా వాటిని జయించబోతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమిటంటే, మీరు దేవుని సంబంధులు. చెప్పండి, దేవుని సంబంధులు మీరందరూ. ఎందుకు? దేవుణ్ణి స్వీకరించాం మనం, దేవుణ్ణి అంగీకరించాం మనం. మాట్లాడుతున్న మాటను చూడండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా.
లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు పాపమును జయించాడు. చెప్పండి, మరణమును జయించాడు, శాపమును జయించాడు, రోగమును జయించాడు, నరకమును జయించాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? పాపమును జయిస్తూ ఉన్నాం. ఆమేన్. మనం ఎవరు జయిస్తున్నాము? లోకంలో ఉన్న మరణాన్ని జయిస్తూ ఉన్నాం. ఆమేన్. మనం ఎవరు దేని జయిస్తున్నాము? ఈ లోకంలో మన మీద ఉన్న శాపాల మీద మనం జయం పొందుకున్నాం. ఆమేన్. ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు లోకమును జయించి ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వాక్యంలో ఈ విధంగా రాయబడింది, చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, చెప్పండి, ఏంటంట? ఏ మూలంగా పుట్టామంట మనం? దేవుని మూలముగా పుట్టాము. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటంటే దేవుని బీజము వానిలో విత్తబడి ఉంది అని అర్థము. హల్లెలూయా. 1 యోహాను పత్రికల 2వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని బీజము వానిలో వేయబడి ఉంది. హల్లెలూయా. వాడు పాపము చేయడు, పాపము చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కన్నా మాట చూడండి, ఇప్పుడు అన్న మాట చూడండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక, చెప్పండి, మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు దేవుని మూలంగా పుట్టిన వారు కనుక లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మొదటి స్థాయి ఎలా ఉందంటే, క్రీస్తుని ఆధారము చేసుకుంటూ, క్రీస్తు మీద ఆధారపడుతూ మనము వారిని జయిస్తున్నాము. రెండో వాక్యం ఎలాగుంది అంటే, మనమే మనమే మన విశ్వాసంతోనే వారిని జయిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అంటే మన స్థాయి ఏమవుతుందంటే ఇంకొంచెము పెరుగుతూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. మొదటి ఎలా ఉన్నాము? చిన్నపిల్లలాగా ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉన్నాము? దేవునిలో ఎదిగిన వారిగా ఉన్నాము. హల్లెలూయా. దేవునిలో ఎదిగిన వారిగా ఉండి లోకమును జయించిన వారిగా ఉన్నాము. ఆ లోకమును జయించినది ఏంటి? మన విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. నా విశ్వాసమే లోకాన్ని జయించింది. నా విశ్వాసమే లోకంలో ఉన్న వాటన్నిటిని జయించడానికి నా విశ్వాసం నాకు ఏం చేసింది? సహాయపడింది, నాకు దోహదపడింది. నా విశ్వాసం నాకు సహకరించింది. అంటే నువ్వు లోకాన్ని జయించాలి అంటే నీకేం కావాలి? ఇప్పుడు నీకు కూడా విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము ద్వారా మనం లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్న శ్రమలను జయించాలి, లోకంలో ఉన్న శోధనలు జయించాలి, లోకంలో ఉన్న పరిస్థితులు జయించాలి, లోకంలో ఉన్న ఒడిదొడుకులను జయించాలి, లోకంలో వస్తున్న కృంగుదలను జయించాలి, లోకంలో వస్తున్న నిరుత్సాహాలను జయించాలి, లోకంలో వస్తున్న ఓటమిని జయించాలి. ఓటమిని చూసి పారిపోకూడదు, నిరుత్సాహాన్ని నిస్పృహ చూసి పారిపోకూడదు, శ్రమను చూసి భయపడకూడదు. వాటన్నిటిని జయించాలి. యాకోబు భక్తుడు మాట అంటాడు, ఏమంటాడంటే శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. కానీ యోహాను భక్తుడు ఏమంటాడంటే శోధన జయించువాడు ధన్యుడు అంటాడు. ఆమె హల్లెలూయా. సహించే స్థితి నుంచి జయించే స్థితికి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. ఇంతకాలం సహించాం శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు. ఇక మీదట వాటన్నిటినీ జయించాలి. హల్లెలూయా. అంటే ఓర్చుకున్నాము, వాటన్నిటిని మనము భరించాము. ఇక మీదట వాటి మీద గెలుపు పొందుకునే స్థితికి రావాలి. హల్లెలూయా. మీరు వాక్యం వింటున్నారు. ఈ వాక్యం ద్వారా జయము పొందుకోవాలనే తృష్ణ రావాలి. జయము పొందుకోవాలనే గొప్ప జీలు రావాలి. ఎంతమందికి వస్తుంది? ఈ లోకాన్ని నేను జయించాలి,
ఈ లోకంలో ఉన్న వాటిని నేను జయించాలి, ఈ లోకంలో ఉన్న పాపమును జయించాలి, లోకంలో ఉన్న శోధనను జయించాలి, లోకంలో ఉన్న బలహీనతను జయించాలి. చాలా మంది జయించలేకపోతున్నారు బలహీనతలు. మన బలహీనత మనం జయించాలి. కొంతమంది కోపాన్ని అణుచుకోలేరు, కోపాన్ని ఏం చేయాలి? జయించాలి. కొంతమంది ఆవేశాన్ని అణుచుకోలేరు, దాన్ని ఏం చేయాలి? జయించాలి. కొంతమంది బాధపట్టే మాటలు మాట్లాడుతుంటారు, దేవుడు వాటిని జయించమని అంటున్నాడు. జయించాలి, ప్రతి దాన్ని జయించాలి. ఈ లోకంలో క్రీస్తుకి నీకు ఉన్న మధ్యలో ఉన్న ప్రతి దానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని జయించాలి. క్రీస్తు స్వారూప్యంగా మార్చబడకుండా, క్రీస్తు స్వారూప్యంలోకి రూపాంతరం చెందకుండా ఏదైతే నేను ఇంకా ఆటంకపరుస్తుందో అడ్డంకపరుస్తుందో వాటన్నిటిని జయించాలి. నేను లోకంలో జయించి ఉన్నాను అంటున్నాడంటే ప్రభు ఆయన అన్నిటి మీద చేయి పొందుకుంటూ వచ్చాడు. ఎబ్రీ పత్రికలు చదివితే ఆయనక తన బ్రతికి ఉన్న దినాలలో, శరీరధారి ఉన్న దినాలలో ఆయన రోదనతోనూ వేదనతోనూ దుఃఖంతోనూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని ఎదుట తన్ను తాను విధేయునిగా సమర్పించుకున్నాడట. దాన్ని బట్టి వాటన్నిటిని ఆయన చేయించి ఉన్నాడు. మనము కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయన వెంబడించే వారమైన మనము ఆయనలాగా క్రీస్తు స్వారూప్యంలో మార్చబడేంత వరకు, క్రీస్తు స్వారూప్యంలో రూపాంతరం చెందేంత వరకు మనము కూడా రోదనతో వేదనతో మనము కూడా వీటన్నిటిని జయించే వారిగా ఉండాలి. జయం పొందుకున్న వారి జీవితం ఎలా ఉంటుందని అంటే ప్రకటన గ్రంథంలో రాస్తాడు. ఏమంటాడంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించిన వాడు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటాడు అంటాడు. ఆమె జయించే వాడి స్థాయి అలా ఉంటుంది, వాడి స్థితి అలా ఉంటుంది. ఒక రోజు నీవు రాజుల ఎదుట ఏం చేస్తావు? నిలబెట్టబడతావు, సింహాసనం మీద కూర్చుంటబెట్టబడతావు. కాబట్టి సీల్ తీసుకొని జయించాలనే తపన తెచ్చుకొని నీలో ఉన్న బలహీనతను జయించు, నీలో ఉన్న పాపమును జయించు, నీలో ఉన్న శాపమును జయించు, నీలో ఉన్న కోపమును ఆవేశమును జయించు. క్రీస్తు స్వారూప్యానికి మార్చబడటానికి ప్రయత్నం చేయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే కాలంలో మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు, సత్యమును బట్టి వందనాలు, జీవమును బట్టి వందనాలు. అవును ప్రభా, మీరు ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నానన్నారు. అవును ప్రభా, తండ్రి నీకు వందనాలు. చిన్నపిల్లలారా అని పిలుస్తూ ఉన్నాం మమ్మల్ని. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని చేయించి ఉన్నారంటున్నాం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును చేయించి ఉన్నారన్నాం. చేయించిన వారి విజయము వారి విశ్వాసమే అన్నాం ప్రభా. అవును తండ్రి, నా విశ్వాసంతో ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని జయించడానికి సహాయం చేయండి. నా విశ్వాసంలో నేను ఎదుగుతూ వర్ధిల్లుతూ, నా విశ్వాసంలో ప్రభా ఇంకా తండ్రి నేను ప్రభా నిలబడడానికి సహాయం చేయండి. ప్రభా విశ్వాసంలో బలహీనులు కాక, విశ్వాసంలో ప్రభా దిగజారిపోయే వారిగా కాకుండా, ప్రభా విశ్వాసంలో ప్రభా స్థిరులను కదలని వారుగాను ఉండడానికి కృప చూపించండి. ఎవరైతే వాక్యం వింటున్నారో ఒక తండ్రి గొప్ప జీలు తీసుకొని ప్రభా తపనతో తృష్ణతో జయించాలనే కోరిక తీసుకొని ప్రభా వారు అడుగులు వేయడానికి సహాయం చేయండి. ఎవరైతే జయిస్తారో వారందరూ క్రీస్తు స్వారూప్యంలోకి, క్రీస్తు ప్రభా పోలికగా మార్చబడతారు, రూపాంతరపరచబడతారు. మాట్లాడిన మాటను బట్టి వందనాలు.
నీకే మహిమ ఆరోపిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ దేవుడు దీవించును గాక.